స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించొద్దని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక రిజర్వేషన్ కోటా పరిమితులను ఉల్లంఘిస్తే ఎన్నికలు రిజర్వేషన్ కోటా 27% పెంచుతూ జేకే బాంటియా కమిషన్ చేసిన సిఫార్సును నివేదిక చట్టబద్ధతను ధర్మాసనం ప్రశ్నించింది. 2022కు ముందు ఉన్న పరిస్థితి ప్రకారం ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది. రిజర్వేషన్లు 50% మించకుండా చూసుకోవాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా కుడితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు పేర్కొన్న 50% సీలింగ్ దాటిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న క్రమంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సీలింగ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించొద్దని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఓబీ రిజర్వేషన్లకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లో మించొద్దని సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్ పై బాంటియా కమిషన్ సిఫార్సు నివేదికను చట్టబద్ధం ప్రశ్నించిన ధర్మాసనం తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల పోరాటం చేస్తున్నారు. మహారాష్ట్ర సుప్రీం ఆదేశాలతో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 42% రిజర్వేషన్లపై కూడా చర్చ జోరుగా జరుగుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% మించొద్దని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ల కోటా పరిమితిని ఉల్లంఘిస్తే ఎన్నికలు నిలిపేయాల్సిందిగా హెచ్చరించింది. ఓబీసీల రిజర్వేషన్ కోటా 27% పెంచుతూ జేకే బాంటియా కమిషన్ సిఫార్సు నివేదికను చట్టబద్ధతకు సంబంధించిన అంశాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. 2022కు ముందున్న పరిస్థితి ప్రకారం ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది. అయితే రిజర్వేషన్లు 50% మించకుండా చూసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బొమ్మయ్య బాక్షీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మన రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రిజర్వేషన్లపై సుప్రీంలో పేర్కొన్న 50% సీలింగ్ దాటిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న క్రమంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సీలింగ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ముందస్తుగా ఒక డిక్లరేషన్ చేశారు. బీసీలకు 42% మేము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి పూర్వపరాలు రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించకుండానే పొలిటికల్ గా అంటే ఏదైతే రాజకీయ లబ్ధి కోసం 42% రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటు పిటిషన్ సంబంధించి వాదనలు జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% మించొద్దనేది 50% మించొద్దనేది రాజ్యాంగంగా ఉంది. ఖచ్చితంగా ఇది 42% మించాలంటే సుప్రీంకోర్టు కాదు, పార్లమెంట్ లో చట్టం చేయాల్సి వస్తుంది. చట్టం ప్రకారమే నడుచుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా 42% చెల్లుబాటు కాదనే అంశం తెలిసినప్పటికీ కూడా ఇది పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వాడింది. ఇది కరెక్ట్ కాదు అనే అంశం కూడా ఇప్పుడు మళ్ళీ చర్చకు వస్తుంది. ఇదే నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఓబీసీ రిజర్వేషన్లు 27% సంబంధించి బాంటియా కమిషన్ ఇచ్చిన సిఫార్సు నివేదికను చట్టబద్ధత సంబంధించి ప్రశ్నించిన నేపథ్యంలో ధర్మాసనం ఇచ్చిన కీలక అంశాలను కూడా మళ్ళొక్కసారి చర్చ తీస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో డెడికేషన్ కమిషన్ సిఫార్సు కావచ్చు, సర్వేకి సంబంధించి ఇంటింట ఒకే రోజు సర్వే చేశారో సర్వే, ఇవన్నీ కూడా
పూర్తిగా డొల్ల అని తేలిపోయింది. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నికలు అనేది ఖచ్చితంగా పూర్వపరాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి 50% రిజర్వేషన్లు మించొద్దని సుప్రీంకోర్టు గతంలోనే గైడ్లైన్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా ఎన్నికలు నిర్వహణ చేయాలని చెప్పేసి వాళ్ళ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇదే వర్తిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ రాజకీయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడం ఆపాలని చెప్పేసి కూడా బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ సీలింగ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 42% రిజర్వేషన్ అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. మహారాష్ట్రకు వర్తించిన నిబంధనలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం 42% రిజర్వేషన్లు ఏదైతుందో ఇది కేవలం నోటి లెక్కలకే తప్ప ఇది జీవోల రూపంలో ఇంకో రూపంలో ఇస్తే కాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. రైట్, థ్యాంక్ యూ లివిల్.